వచ్చేసరికి ఈసారి ముందుగా మనకు 30వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి నామినేషన్లు. మనది 2వ విడతలో ఉంది. అయితే మనకు 5 క్లస్టర్స్ ఉన్నాయి. 5 క్లస్టర్స్లో నామినేషన్స్ అనేది స్వీకరించబడుతుంది. అవి పెంబర్తి, షామీర్పేట్, వడ్లకొండ, ఎర్రగొలపాడ్, పెద్దపహాడ్. అయితే ఇందులో పెంబర్తిలోకి వచ్చేసరికి పెంబర్తిలో 4, షామీర్పేటలో 4, వడ్లకొండలో 5, ఎర్రగొలపాడ్లో 5, పెద్దపహాడ్లో 3 గ్రామ పంచాయతీల నామినేషన్ మనం స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈసారి మన ప్రభుత్వ యంత్రాంగం అంతా మేము కానీ ఎలక్షన్ అథారిటీలు కానీ అందరం సిద్ధమై ఉన్నాము. ఎలక్షన్ నివారణలో ఎక్కడ ఏం లోటుపాట్లు లేకుండా ఎంసీసీ టీమ్స్ కానివ్వండి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానివ్వండి, అన్నింటినీ ఈసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరు రెడీగా ఉన్నాము. అండ్ అదే రకంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు కానివ్వండి ఏం లేకుండా మోడ్ ఆఫ్ కండక్ట్ను మనం చేసుకుంటూ రాష్ట్రంలో మనం జనగాం జిల్లాలో మన జనగాం మండలిని ఒక మంచిగా పీస్ఫుల్గా వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి మీ అందరూ సహాయ సహకారాలు కావాలి. ఇంకోటి ఇక్కడ ఏం లేకుండా మనకి 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ రిజర్వేషన్లు కానివ్వండి, అక్కడ వాటర్ రిజర్వేషన్లు కానివ్వండి, ఉమెన్ రిజర్వేషన్లు, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత, ఇవంతా ఆల్రెడీ ఇప్పటికే నిర్ణయించారు. కాబట్టి తొందరలోనే పబ్లిక్ డొమైన్లో మన ఎవరెవరు ఉన్నారైతే ఓటర్స్ ఉంటారు కదా, పోలీస్ స్టేషన్ కేంద్రాలు అవన్నీ కూడా వచ్చేస్తాయి. మీరు కూడా మీ దగ్గర ఎలాంటివైనా అవాంఛనీయ ఘటనలు ఉన్నా కూడా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం కానీ, ఒక అసిస్టెంట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అథారిటీ గారు నన్ను ఇన్ఫార్మ్ చేయడం కానీ, మన డిస్ట్రిక్ట్ అథారిటీ మన కలెక్టర్ గారిని ఇన్ఫార్మ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎస్టీ తండాలు ఉన్నాయి. తండాలు మన దగ్గర 100% గ్రామ పంచాయతీ తండా ఒకటండి. మిగతా 20 గ్రామ పంచాయతీ నార్మల్ పెద్ద తండా వైఎన్ ఒకటే ఉందండి మన దగ్గర. గ్రామ పంచాయతీ 100% తండాలు. మిగతావన్నీ రూల్ ఆఫ్ ప్రొసీజర్ ఫాలో అయితే మనకి ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు నామినేషన్ పర్వం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? నామినేషన్ పర్వం 30వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 30వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 3 రోజులు స్టార్ట్ అవుతుంది. అయితే స్కూటీ 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనకు అప్పీల్కి ఛాన్స్ వెళ్ళే ఉంటుంది. అప్పీల్ అయిన తర్వాత అప్పీల్ మనం చేసుకునేది ఆర్డీఓ గారి దగ్గర చేసుకోవాలి ఫస్ట్ అప్డేట్ అథారిటీగా. అదైన మధ్యాహ్నం 3 గంటల తర్వాత మనకి ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు ఎవరైతే ఉంటారు కదా అని నామినేషన్లో ఫైనల్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేది బయటకు వస్తుంది. దాని తర్వాత ఇంకో 7 రోజుల తర్వాత కరెక్ట్గా 14వ తారీఖు అనగా ఆదివారం రోజు మన దగ్గర ఎలక్షన్స్ అనేది నిర్వహించబడుతుంది. నామినేషన్ వేయడానికి ఎలాంటి పత్రాలు సమర్పించాలి? నామినేషన్ వేయాల్సిన పత్రాలు ఆల్రెడీ మనకు ఫామ్స్ అయితే ఉంటాయి కదా, మన దగ్గర 9 ఫామ్లు ఉంటాయి. అందులో 2వ ఫామ్ 4వ ఫామ్ మినహాయిస్తే మిగతా 7 ఫామ్లు మనకు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఉంటాయి. అవన్నీ మీ రెస్పెక్టివ్ మండలాలలో మీ గ్రామ పంచాయతీలలో పెట్టడం జరిగింది. అక్కడ ఆర్ఓలు ఉంటారు. ఆర్ఓల దగ్గర తీసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఏమున్నా కూడా ఒక్కొక్కరు 3 కాపీలు సబ్మిట్ చేయొచ్చు. ఒక వ్యక్తి పోటీ చేయడానికి పోటీ చేయడానికి ఏమేమి అవసరం ఉంటాయి మొత్తం మీ రెస్పెక్టివ్ ఆర్ఓలందరికీ ఇచ్చడం జరిగింది. సర్పంచులకు ఏ అర్హత కావాలి? సర్పంచులకు అర్హత ఏంటి? ఎందుకుంటే ఏమేమి కావాలి? సో సేమ్ మనం లాస్ట్ టైం 2018లో అనగా గత సంవత్సరం 2018లో జరిగినట్టు జరిగేది. ఈసారి మీరు చూసినట్టు 3 పిల్లల నిబంధనలు ఒకటి తీసేశారు. ఇది ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారో ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోటీ చేయదు, అందులో పోటీ చేసే వ్యక్తులు కాంట్రాక్టర్ చేయగల లేదా ఇదంతా మీకు పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. ఏజ్ లిమిట్ 21. మన గత సంవత్సరం ఏజ్ లిమిట్ ఎటువంటి మార్పులు లేవు. 21 సంవత్సరాలు. ఎడ్యుకేషన్ ఏమైనా కావాలి వాళ్ళకి లేదా? ఎడ్యుకేషన్ లేకుండా ఏం లేదా? ఎడ్యుకేషన్ ఏం కాదు. అది సర్పంచ్ పోటీ చేసే వాళ్ళకి ఎలాంటి అర్హత చదువుకొని ఉండాలి అవసరం లేదా? ఎడ్యుకేషన్ నార్మల్ ప్రతిసారి ఉండే రూల్సే ఉన్నాయి. మేజర్ చేంజ్ అంటూ ఒకటే ఉంది. ఆ ఒకటి కూడా మనము చెప్పాను కదా 3 పిల్లల నిబంధన ఒకటే ఉంది. ఇప్పుడు ఆదివారం ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, టైమింగ్ ఎట్లా ఉంటుంది? పొద్దున 7 గంటల నుంచి మనకు 1 గంటల వరకు ఎలక్షన్ జరుగుతాయి. దాని తర్వాత లంచ్ తర్వాత మనకు కౌంటింగ్స్ అనేది అదే కూడా డిక్లేర్ చేస్తారు. రిజల్ట్ వచ్చేస్తుంది. మీడియా పరంగా చూసుకుంటే ఎక్కడ ఏం జరిగినా అవాంఛనీయ ఘటనలు ఏం జరిగినా కూడా మీడియా వాళ్ళు మీ ముందుగా మీ దృష్టికి వస్తుంది. కాబట్టి ఎలక్షన్ అథారిటీగా కానీ మా దృష్టి మా దృష్టికి కానివ్వండి, మా ఆర్డీఓ దృష్టికి కానీ, కలెక్టర్ గారి దృష్టికి, పోలీస్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సహకారాలు ఏదైనా మీరు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారా? అదే 100 మా టోల్ ఫ్రీ నెంబర్. దానికి ఫోన్ చేసి డైరెక్ట్ వచ్చేస్తుంది. సో మనకు జనగాం జిల్లాకు మంచి పేరు ఉంది. ప్రతిసారి ఎందులోనైనా మొన్న కూడా మనకు వాటర్ జల్ శక్తి JLBL అవార్డు వచ్చింది. కాబట్టి అలానే ఎలక్షన్స్లో కూడా మనం ముందుగా బాగా చేసి రాష్ట్రంలో అయినా ఇందాక అనుకున్నట్టుగా మంచి పేరు తెచ్చింది.